కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం బీసీలకు 42% రిజర్వేషన్లు కేటాయించిన తర్వాతే ఎన్నికలకు వెళ్తామన్న కాంగ్రెస్ పార్టీ ఇలా బీసీల గొంతు కోసి అధికారంలో ఉందని చెప్పేసి పెద్ద ఎత్తున బీసీలు ధర్నా చేపట్టిన పరిస్థితి కనిపిస్తుంది. మాట్లాడదాం. మనతో పాటు శ్యామ్ కుర్మ గారు ఉన్నారు. అన్న 42% రిజర్వేషన్లు ఇస్తామని చెప్పేసి స్థానిక సంస్థల్లో మోసం అయింది. ఇవాళ రానున్న ఎన్నికలు కూడా పత్తా లేకుండా పోయింది. ఎట్లా చూడొచ్చు అసలు? కాంగ్రెస్ ప్రభుత్వము ఎట్లా అంటే బీసీలను నిజంగా నమ్మించి గొంతు వేయడం జరిగింది. స్థానిక సంస్థలు మాత్రమే గ్రామాలు చాలా కుంటుపడుతున్నాయి అభివృద్ధి. వాటి గురించి ఖచ్చితంగా సర్పంచ్ ఎలక్షన్లు పెట్టాలి. దాని తర్వాత ఏమున్నా కూడా ఎంపీటీసీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎలక్షన్ కానీ అన్ని రిజర్వేషన్ అమలు చేసిన తర్వాత పోతామని అన్నారు. కానీ స్థానిక సంస్థల ఎలక్షన్లలో వాళ్ళకి బుద్ధి చెప్పినా కూడా ఇంకా కూడా బుద్ధి రాకుండా మళ్ళీ కూడా మిగతా ఎలక్షన్ లో కూడా వాళ్ళు ముందుకు అడిగేస్తున్నారు. ఖచ్చితంగా వీళ్ళకి బీసీల పైన స్థానిక సంస్థల బుద్ధి చెప్పినామంటే స్థానిక సంస్థల బీసీలు మిగిలిన కులాలు అన్ని కలిపి వాళ్ళకే మద్దతు తెలిపి అత్యధిక మెజార్టీతో గెలిపించారని వాళ్ళు చెప్తున్నారు కదా. వాళ్ళు ఏదన్నా కూడా వాళ్ళకి నెగిటివ్ వచ్చినా కూడా పాజిటివ్ చేసుకొని చెప్పుకోవడం వాళ్ళకి వెనుక పెట్టిన విద్య అయిపోయింది. గ్రామ స్థాయి నుంచి కూడా మీరు ఇన్ఫర్మేషన్ తీసుకున్నా కూడా తెలుస్తుంది. బీసీలు జనరల్ స్థానంలో కూడా అత్యధికంగా బీసీలే గెలిచిర్రు. ఏదన్నా కూడా బీసీ రిజర్వేషన్ గురించి అని చెప్పేసి బీసీలో చైతన్యం వచ్చింది. చైతన్యం వచ్చే కాంగ్రెస్ పార్టీ బుద్ధి చెప్పారు. 100% వచ్చింది. మీరు గతంలో చూసుకోండి ఒకసారి. గతంలో ఉద్యమాలు కానీ ఇప్పుడు కానీ గత ఒక సంవత్సరం నుంచి ఈ రిజర్వేషన్ ఇష్యూ పైన కానీ ఏ స్థాయికి చేరుకుంది ఉద్యమం అనేది ఒకసారి మీరు కూడా గ్రహించండి. ఎందుకంటే ఒక బీసీ రిజర్వేషన్ ఇష్యూ పైన ఒక రాష్ట్రం ఒక రోజు పూర్తి స్థాయిలో బంద్కు ప్రకటించినామని అంటే దాని విజయవంతమైందంటే కూడా ఏ స్థాయిలో మనకి ఆ చైతన్యం వచ్చిందనేది ఒకసారి మీరు కూడా ఆలోచన చేయాలి. ఆ చైతన్యం రానిదే ఆ ఎలక్షన్ లో బుద్ధి చెప్పకుండా అవకాశం రాకపోయేది. అందు గురించనే ఇప్పటికైనా కూడా వాళ్ళు బుద్ధి తెచ్చుకొని ఈ మిగతా ఎలక్షన్ రిజర్వేషన్ అమలు చేసిన తర్వాతనే కామారెడ్డి డిక్లరేషన్ అమలు చేసిన తర్వాతనే ముందుకెళ్తారేమని మేము ఆశించాం. కానీ వాళ్ళ బుద్ధి పోనించుకోవట్లేదు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు. అంటే మొన్న స్థానిక సంస్థల్లో అంటే ఫైనాన్స్ కమిషన్ వల్ల వచ్చే నిధులు ఆగిపోతాయని ఒక ఆలోచన ఉండే. సో దానికి వెనక ముందయ్యారు. ఇవాళ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి. ఇప్పుడు జెడ్పీటీసీ ఎంపీటీసీ ఎన్నికలు ఉన్నాయి, మున్సిపాలిటీ ఎన్నికలు ఉన్నాయి. కనీసం దీని మీద ఇక్కడన్నా ఇచ్చే అవకాశం ఏమైనా ఉందా అసలు? మేము అదే అంటున్నది. స్థానిక సంస్థలు అంటే నిజంగా కూడా గ్రామాల అభివృద్ధి కుంటుపడుతుంది. సర్పంచ్ లేకపోతే ఎక్కడిదక్కడ స్తంభించిపోతుంది అభివృద్ధి. ప్లస్ రానున్నటువంటి డబ్బుల గురించి 3,000 కోట్ల గురించి ఆలోచన చేసిరేమో, ఆశపడ్డారేమో. 60% ఉన్నటువంటి బీసీల కంటే మన రేవంత్ రెడ్డి ప్రభుత్వానికి 3,000 కోట్లు ఎక్కువైపోయినాయి. సరే, అట్లా కూడా మేము గ్రామాల అభివృద్ధి గురించి కూడా ఓర్చుకున్నాం. అయిపోయిన తర్వాత ఎంపీటీసీ కానీ జెడ్పీటీసీ కానీ మున్సిపల్ ఎన్నికలు కానీ ఖచ్చితంగా రిజర్వేషన్ అమలు చేసే పోతామని అన్నారు. అయినా కూడా మళ్ళీ వాళ్ళ బుద్ధి చూపిస్తున్నారు. మేము ఇట్లనే పోతాము, మేము రిజర్వేషన్ అమలు చేయకుండా పోతామని చెప్పేసి అని ముందు పోయే ప్రయత్నం చేస్తారు. మేము ఇంకా చైతన్యం చేస్తాము. వీళ్ళు కాంగ్రెస్ పార్టీ నామరూపా లేకుండా చేసే బాధ్యత కూడా తీసుకుంటాము. ఎందుకంటే బీసీలను ఇంత నమ్మిస్తారా మీరు? ఒక పక్క రాష్ట్ర ముఖ్యమంత్రిని తీసుకొచ్చి కామారెడ్డి డిక్లరేషన్ పెట్టి బీసీలకు మేము ఇంత రిజర్వేషన్ కల్పిస్తామని చెప్పి ప్లస్ సప్లాన్ సపోర్టా పెడతాము, ఇంత బడ్జెట్ పెడతామని చెప్పేసి అన్నటువంటి కాంగ్రెస్ ప్రభుత్వము ఈ రోజు మా ఓట్లు వేసుకొని గద్దెనెక్కి మీరు 10 సార్లు ముఖ్యమంత్రి గారు కలిసి మేము బీసీలను ఖచ్చితంగా మేము కాపాడుకుంటాము, రిజర్వేషన్ ఇస్తామని చెప్పేసి అని నంగనాచి మాటలు మాట్లాడి ఈ రోజు మీకు నచ్చినట్టు చేసుకుంటున్నారు రేవంత్ రెడ్డి గారు. మేము మీకు తగిన బుద్ధి చెప్తామని చెప్పేసి తెలియజేస్తున్నాం. దాని గురించే ఈ రోజు ఇక్కడ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. ఈ నిరసన కార్యక్రమాలు రాష్ట్ర వ్యాప్తంగా కూడా జరుగుతున్నాయి. ఇదే స్థాయిలో ఈ రిజర్వేషన్ ఉద్యమం ఇంకా ఊపందుకుంటది. కాంగ్రెస్ పార్టీకి ఖచ్చితంగా గల్లీలో కూడా ఓట్లు రాకుండా చేసుకునే బాధ్యత మేము తీసుకుంటాం. చెప్పండి, బీసీలకు 42% రిజర్వేషన్ కాంగ్రెస్ పార్టీ ఫెయిల్ అయిందన్నట్టు. ఫెయిల్ అయిపోయిందంటే ఎందుకంటే ఢిల్లీ నుంచి గల్లీ వరకు మేము ఎన్నో ధర్నాలు చేసినాం. ఇప్పటికీ చేస్తూనే ఉన్నాం. కానీ మమ్మల్ని ఎవరు గుర్తించట్లేదు ఇప్పటి వరకు. కొన్ని మేమన్నా బీసీ పార్టీ పెట్టుకుందాము అంటే కనుక కానీ సపోర్ట్ చేసే వాళ్ళు బీసీలందరూ కదిలి వస్తేనే బీసీ పార్టీ అనేది ముందుకు వస్తుంది. బీసీలకు 42% ఇన్ని రోజుల నుంచి ఇప్పుడు కాదు. ఢిల్లీలో మన రాహుల్ గాంధీ గారు చెప్పారు 42 రిజర్వేషన్ చేపిస్తాము, బీజేపీ ప్రభుత్వం చేత సంతకాలు పెట్టిస్తామని కూడా చెప్పారు. ఇంతవరకు మాకు బీసీ రిజర్వేషన్ అనేది జరగట్లేదు. మహిళలకు 33% కూడా ఇస్తానని చెప్పేసి అన్నారు. అందులో కొంతమంది మాత్రమే కనిపిస్తున్నారు. ఇంతవరకు అనేది ఏది జరగట్లేదు. సో ఎట్లా అంటే నెక్స్ట్ కార్యాచరణ ఏంటి? ఈసారి అసెంబ్లీ ముట్టడించడం కానీ
లేదా రాస్తా రోకలు కానీ రోడ్ రాకలు కానీ మొత్తం టోటల్ గా మండలాలు జిల్లాల నుంచి పెద్ద ఎత్తున తరలి వచ్చి ధర్నాలు చేద్దామని అనుకుంటున్నాం సార్. అంటే ఎన్ని రోజులు ఇట్లా ఈ ధర్నాలు ఇవన్నీ 42% రిజర్వేషన్ వచ్చేంత వరకు పోరాడతాం సార్. మా ప్రాణాలు పోయేంత వరకు కూడా మేము పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం, బీసీలు అందరం కలిసి కట్టుగా. అంటే ఇప్పుడు కాంగ్రెస్ పార్టీ బీసీలను నమ్మించి గొంతు కోసినట్టే నమ్మించి గొంతు కోసినట్టే లెక్క. ముందు మాకు ఇచ్చినట్టే ఇచ్చింది, కానీ ఆ గవర్నర్ దగ్గర సంతకం తీసుకోవడానికి ముందు వెనక ఆలోచిస్తుంది. ఎందుకంటే ప్రభుత్వాలు పాత ప్రభుత్వం అలాగే చేసింది, కొత్త ప్రభుత్వం అలాగే చేస్తుంది. ఈ ప్రభుత్వం ఉన్నంత వరకు మాకు 42 రిజర్వేషన్ రాదని అనుకుంటున్నాము, కానీ మేము పోరాడతాం, ఎంతకైనా పోరాడడానికి సిద్ధంగా ఉన్నాం. అంటే ఈ పోరాటంలో బీఆర్ఎస్ పార్టీని బీజేపీని కలుపుకొని పోయే అవకాశం ఏమైనా మాక్సిమం కలుపుకొని పోయే అవకాశాలు ఉన్నాయని అందరూ అనుకుంటున్నారు, కానీ ఎంతవరకు కరెక్ట్ అనేది తెలియదు. ఎందుకంటే మనకు తెలియదు కాబట్టి, తెలియని విషయాలు మనం మాట్లాడకూడదు కాబట్టి, బీసీ కోసం ఎంతకైనా కనీసం బీసీ వాళ్ళ కోసం బీఆర్ఎస్ ప్రభుత్వం అయినా దిగొస్తుందేమో అనుకుంటున్నాము. అది కూడా సపోర్ట్ చేయడానికి తక్కువ ఆలోచిస్తున్నారు. మున్సిపల్ కార్పొరేషన్ రిజర్వేషన్ కూడా ప్రకటించారు, అందులో కూడా బీసీలకు అన్యాయమే జరిగింది. అవును, అన్యాయమే జరిగింది. మహిళలు అన్నారు, తర్వాత ఇప్పుడు బీసీ ఎక్కువ ఉంటుంది, ఎస్సీ ఎస్టీలకు ఎక్కువ ఇచ్చారు, ఇప్పుడు బీసీలకు తక్కువ రిజర్వేషన్ ఇచ్చారు. ఈ మున్సిపల్ ఎన్నికలు జరగకూడదని మేము ఇంతగా పోరాటం చేస్తున్నాం. ఇక్కడ మేము కాంగ్రెస్ ప్రభుత్వం జూతా ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, అంత దొంగనా కొడుకులే ఉన్నారు. బీసీలు ఉండి ఏమిటికి మీరు రాజీనామా చేసేసి ఇంట్లో కూర్చోండి, లేదంటే మా చుట్టూ తిరగండి. మా చుట్టూ తిరిగి మీరు గద్దెకెక్కి మీ పోస్టులు కొట్టేసుకొని అన్ని చేసిన తర్వాత బీసీలకి మేము 42% రిజర్వేషన్లు కల్పిస్తాము, మేము మీ బీసీ బిడ్డలమే తొక్క తొడమ అని చెప్పేసి ఇప్పుడు ఏం చేస్తున్నారు? మేము ఢిల్లీలో జంతర్ మంతర్ లో ధర్నా చేసి కూడా పిసిసి అధ్యక్షులు, తెలంగాణ అధ్యక్షులు, పిసిసి అధ్యక్షులు మహేష్ గౌడ్ గారు వచ్చి మరి హామీ ఇచ్చిపోయినారు. ఇచ్చిన తర్వాత కూడా ఎక్కడ పోయినాయి మీ హామీలు? వచ్చి మా 42% రిజర్వేషన్లు అమలు చేయండి. ఇప్పుడు నమ్మించి ఖచ్చితంగా గొంతు కోసిన ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం. మీరు ఇంటింటి సర్వే చేసిన, ఇంటింటి సర్వే కాదు, మీ ఏదో నామా అక్కడక్కడ సర్వేలు చేసినారు, కరెక్ట్ సర్వేలు చేయలేదు, కులగణన ఏది చేయలేదు. చేయకుండా గానీ మేము 42% రిజర్వేషన్ వచ్చినాం. మీరు కరెక్ట్ గా సర్వే చేస్తే 60%కి మించి మా బీసీ బిడ్డలు ఉంటారు. మీరు గ్రామ పంచాయత్ సర్పంచ్ ఎలక్షన్లు చేసినారు, దానికి మేము అడ్డుకోలేదు. ఎందుకనంటే జనరల్ లో కూడా మా వాళ్ళు నిల్చున్నారు, మా సత్తా ఏదో నిరూపించుకున్నాం, అక్కడే తేలిపోయింది. మేము 60% పైగా మా బీసీ బిడ్డలే గెలిచినారు, మా సత్తా ఏందో మేము నిరూపించుకున్నాం. కాబట్టి మీరు ఏమంటారు, ఖచ్చితంగా వచ్చింది, చైతన్యం వచ్చింది కాబట్టి 60% వచ్చింది తమ్ముడు, లేకపోతే ఎందుకు వస్తుంది? మాకు నువ్వు గద్దెకెక్కిన తర్వాత మా బీసీలకు చేస్తాము, మీకు 42% రిజర్వేషన్లు చేస్తామని చెప్పేసి మా చుట్టూ తిరిగినా. ఇప్పుడు ముఖం మీద పెట్టుకున్నావు, వచ్చి మా బీసీలలో తిరుగు. నీకు ముఖం లేదు కాబట్టి లోపల చేసుకుంటూ సమ్మక్క, మా కులదైవమైన సమ్మక్క సారలక్క జాతర అమ్మవారి దగ్గర మీరు కేబినెట్ సమావేశంలో మీరు ఎలా చేసుకుంటారు? మా 42% రిజర్వేషన్ కల్పించిన తర్వాతనే చేస్తా అన్నారు కదా. జంతర్ మంతర్ లో మహేష్ గౌడ్ గారు, పిసిసి మహేష్ గౌడ్ గారు అధ్యక్షులు గారు, రాష్ట్ర ప్రభుత్వం అధ్యక్షులు ఇప్పుడు ఎక్కడ పెట్టుకున్నారో మీరు అవన్నీ మర్చిపోయినారా? మీరు దేవాలయంలో పోయి చెప్పేసినారు, అయిపోయిందా? కాదు కదా అది. ఇప్పుడు కార్యాచరణ మీ ఇల్లు ముట్టడిస్తాం, లేదంటే మీరు రాజీనామా చేసి ఇంట్లో కూర్చోండి. ఎట్లా అయినా సరే రేవంత్ రెడ్డి గారిని ఖచ్చితంగా గద్దె దింపే ప్రయత్నమే ఉంటది. నెక్స్ట్ ప్రభుత్వం కాంగ్రెస్ ప్రభుత్వం అస్సలు రాదు. కాంగ్రెస్ ప్రభుత్వం జూటా ప్రభుత్వం, దొంగ ప్రభుత్వం, దొంగనా కొడుకులంతా. అన్న, బీసీలకు 42% రిజర్వేషన్లు కామారెడ్డి డిక్లరేషన్ ప్రకారం రావాలి. ఇప్పటికీ స్థానిక సంస్థల ఎన్నికలు అయిపోయినాయి, ఇప్పుడు మున్సిపల్ కార్పొరేషన్ ఎన్నికల నోటిఫికేషన్ కూడా వచ్చింది. ఇప్పటికైనా ప్రభుత్వం కనీసం బీసీల గురించి ఆలోచించిన పరిస్థితి ఏం చెప్తారు? ప్రభుత్వం పరిస్థితి ఏమైందంటే దున్నపోతు పైన వర్షం పడ్డట్టని వాళ్ళు అనుకుంటున్నారు. ఎందుకంటే కామారెడ్డి డిక్లరేషన్ లో 421 హామీలు బీసీలకు ఇచ్చిన తర్వాత మెజార్టీ అంశంగా రాహుల్ గాంధీ గారు క్యాస్ట్ సెన్సస్ చేస్తాం, బీసీలకు వారి జనాభా దామోషమైన రిజర్వేషన్లు ఇస్తా అంటేనే బీసీలందరూ కూడా ఏ పార్టీ వైపు మొగ్గు చూపకుండా మీకు ఓట్లు వేస్తే మీరు అధికారంలోకి వచ్చినాక ఈ రోజు మాట మార్చి దొంగచాటున జీవో నంబర్ 9 దాకి ప్రభుత్వం బాగానే ఉంది, జీవో నంబర్ 46 తీసుకొని స్థానిక సంస్థ ఎలక్షన్ నిర్వహించారు. సరే, దానికంటే ఏం చెప్పారు? అడ్డంకు 3000 కోట్లు ప్రభుత్వ నిధులు వచ్చేది ఉన్నాయి, కేంద్ర ప్రభుత్వం గ్రామాలు నడుస్తలేవు, గ్రామాలలో కుంటుపడిపోయిందంటే సరైతే అనుకుంటే మీరు చూశారు. దాని తర్వాత బీసీలో చైతన్యం ఎందుకంటే 53% బీసీ సర్పంచులు గెలిచారు స్థానిక సంస్థ. ఈ రోజు మీరు అడ్డదారిన మున్సిపాలిటీ తీసుకొచ్చి మేము 20 తారీఖు నోటిఫికేషన్ ఇస్తాం అని చెప్పి కేవలం 28% రిజర్వేషన్లతో కార్పొరేటర్ కౌన్సిలర్లు, అదేవిధంగా చైర్మన్ల పరిస్థితికి వచ్చేవరకు 31%, అంటే పోయిన ప్రభుత్వం కన్నా కూడా 1% తగ్గించి వీళ్ళు రిజర్వేషన్ ఇచ్చారు. మనకి ఏడా
వీళ్ళకు నిబద్ధత ఉన్నది, ఏడికి వీళ్ళకు న్యాయం ఉన్నది. రాహుల్ గాంధీ గారి మాట అంటే ఒక చిత్తు కాగితమా? రాహుల్ గాంధీ గారి మాట అంటే అబద్ధపు మాటలా? రాహుల్ గాంధీ గారు స్వయంగా అన్నారు, ఇది నెహ్రూ కాంగ్రెస్ కాదు, ఇది రాహుల్ కాంగ్రెస్. నేను సామాజిక న్యాయానికి పెద్దపీటేస్తా, నాకు ఓట్ల రాజకీయం ముఖ్యం కాదు, బీసీలు ఎంతమంది ఉన్నారో వారికి అంత న్యాయం దక్కాలి, వారికి అంత సీట్లు దక్కాలి అని చెప్పి ప్రతి మీటింగ్ లో చెప్పిండు, కామారెడ్డిలో చెప్పిండు, నీకు ఎల్బీ స్టేడియంలో వచ్చి చెప్పి మరి ఎటుబాయి. రేవంత్ రెడ్డి గారు కూడా అన్నారు, నేను ఎన్టీ రామారావు లాగా బీసీలకు 42% రిజర్వేషన్ చేసినాకనే ఎలక్షన్ పోతా, నాకు ఏ ముఖ్యమంత్రి పదవి వచ్చింది సారిగా, నాకు దీనికన్నా మించి ఏదో గొప్ప పేరు కావాలను, ఇదే నన్ను చేసే గొప్ప పేరు, ఇదే నన్ను చేసే అన్యాయం, ఇదే నన్ను చేసే అక్రమాలు. ఇప్పుడు 28% రిజర్వేషన్ కేంద్రం పైన కొట్లాడు, ఏమంటే బీజేపీ ఉంది తప్పు, మేమేం చేయాలి, కేంద్రంలో మేము లేము కదా అంటూ. మరి బీజేపీ మీద నువ్వు వేరే యుద్ధం చేసినావు, వానికి ఇంట్రెస్ట్ లేదు. కలుస్తున్నాడు కదా ప్రధానమంత్రిని, కలుస్తున్నాడు కదా. ఇప్పుడు మనకు బీసీల కోసం అడుగుతున్నామో అపాయింట్మెంట్ ఇవ్వలేదట, సమిట్ కోసం అడిగితే 45 నిమిషాలు మాట్లాడితే 4 సెకండ్లు బీసీల గురించి మాట్లాడవా? ఒక ఐదం తీసుకుపోయి చేతిలో పెట్టే టైం నీకు లేదా? కనీసం రాష్ట్రంలో ఉన్న కేంద్ర మంత్రులను నువ్వు కలిసినవా? కొన్ని నిరసన కార్యక్రమం తెలిపినవా? పార్లమెంట్ లో కూడా పనికిమాలిన ఓట్చోరీ, ఆ సంబంధం లేని ఓట్చోరీ గురించి నువ్వు మాట్లాడతావే. 243 మంది ఇండు కూటమి ఉన్నారు కదా, ఒక రోజైనా బీసీల కోసం బైకాట్ చేసినా మీరు? కనీసం మీ రాష్ట్రంలో 8 మంది ఎంపీలన్నా బీసీల గురించి అడిగిరా? ప్రైవేట్ బిల్ అన్న పెట్టిరా కనీసం? అంటే వీరి యొక్క అబద్ధపు మాటలను, వీరి యొక్క చిత్తశుద్ధిని మనం తెలుసుకోవచ్చు. ఇప్పుడు వీళ్ళు ఎట్లా దున్నపోతు కాడ బకెట్ పెట్టి మొన్న జరిగిన అసెంబ్లీ చర్చల్లో కూడా బీసీల గురించి ఏమైనా మాట్లాడిరా? వీళ్ళు ఎట్లుందంటే బ్రదర్, ఇంటి లోపలనేమో వీళ్ళన్ని కోరికలు చెప్తాడు. ఎట్లా అంటే చెప్తాను, ఓ తండ్రి అంటాడట ఒక హోటల్ కాడ కూర్చొని, రేపు పొద్దున నీ బిడ్డ పెళ్లి ఎప్పుడు చేస్తావా అంటే రేపు ఇల్లు కట్టినాక చేస్తా అంటాడట. ఇంకోటి ఇల్లు ఎప్పుడు కడతావా అంటే జాగ్ కొన్నాక చేస్తాడు, జాగ్గా కొన్నాక. జాగ్ ఎప్పుడు కొన్నాడు? పైసలు వచ్చినప్పుడు. అంటే మీ దగ్గర ఏదీ లేదు, అన్ని ఉపన్యాసాలు, బహిరంగ ప్రకటనలు, అబద్ధం మాట. ఇప్పుడు ఈయన కూడా రేవంత్ రెడ్డి అట్లనే ఉన్నది, 42% కేంద్ర మోడీ. కేంద్ర మోడీ పైన నువ్వు యుద్ధం ఏడే చేసినావు? నువ్వు కనీసము మొన్న అమిత్ షా గారు వచ్చారు, అడ్డుకునే ప్రయత్నం చేసినావా? రాష్ట్రంలో కనీసం ఇప్పుడు మెస్సీ అనేటోడు వస్తే సంబంధం లేకుండా 150 కోట్లు ఖర్చు పెట్టినావు కదా. కొన్ని వాడు ఆడినా ఏమన్నా, కొన్ని పోర్లో ఉన్న చూసిండా? వాడి ఇట్లా బాధంతా 150 కోట్లు ఖర్చు పెట్టినవే. కనీసం కేంద్రంలో నుంచి బీజేపీ పెద్దలు వచ్చి ఒక బ్యానర్ అన్న కట్టినావా నువ్వు? కనీసం నువ్వు నిరసన చేసినావా? నీ కాంగ్రెస్ పార్టీ నుంచి ఎక్కడ నిరసన ఉన్నదా? ఎక్కలేదు. అంటే నువ్వు అబద్ధపు బూటకపు మాటలే చెప్తున్నారు. వీళ్ళు ఎంతసేపు ప్రజలను తప్పుదో పట్టిద్దామని చూస్తున్నారు తప్ప బీసీలు తప్పుదో పట్టే ప్రసక్తి లేదు. మా వనదేవతలు, మా జాతి బిడ్డలు సమ్మక్క సారక్క ముంగడ నువ్వు అబద్ధాలు ఆడినావు. సమ్మక్క సారక్క సమక్షంలో నువ్వు బీసీలను వంచే విధంగా మున్సిపల్లో ఎలక్షన్ పోతాని అబద్ధం మాటలు చెప్పినావు. కాబట్టి ఆ దేవతలు కోరు, ఈ తెలంగాణ ప్రజలు కోరు. ఖచ్చితంగా ఈ కాంగ్రెస్ పార్టీని చీరిసింత కడతారు. నమ్మించి మోసం చేసింది 1000% కదా. నమ్మించి మోసం చేయలేదు, తడిపడుతున్న గొంతు కోసి వీళ్ళు నమ్మించి మోసం చేసుడు. కానీ ఎక్కువ వీళ్ళు కూని చేసిర్రు బీసీల ఆత్మగౌరవాన్ని, బీసీల మనోభావాలని హత్య చేసిర్రు. వీళ్ళు వెన్నుపోటు పొడిచిర్రు, అక్రమంగా అన్యాయంగా అధర్మ పార్లు. ఇప్పుడు వీళ్ళ చేతులు ఉన్నాయి. కనీసం 42% మంత్రులలో ఇచ్చిరా, 42% నీకు నామినేటెడ్ పదవులలో ఇచ్చిరా, 42% బడ్జెట్లు ఇచ్చిరా, 42% ఉద్యోగాలు ఇచ్చిరా, 42% విద్యలు ఇచ్చిరా. ఎన్ని అయ్యారు? అబద్ధపు బూటకు మాటలు రేవంత్ రెడ్డి పోతుంది. కాబట్టి రేవంత్ రెడ్డి కాంగ్రెస్ ప్రభుత్వం చివరి ప్రభుత్వంగా 42% రిజర్వేషన్లు ఇవ్వడానికి ఎందుకు ప్రభుత్వం వెనుకపోతుంది అనుకోవచ్చు? రేవంత్ రెడ్డి బేసికల్ గా రేవంత్ రెడ్డికి ఏంటంటే అగ్రకుల భావజాలం ఎక్కువ ఉన్నది, అగ్రకుల అహంకారం ఎక్కువ ఉన్నది. రేపు పొద్దున వీళ్ళకి 42% ఇచ్చి వీళ్ళను కౌన్సిలర్ గా, ఎంపీటీసీ గా, జడ్పీసీ రేపు ఎమ్మెల్యేలు అడుగుతారు. వీళ్ళందరూ రాజకీయ చైతన్యం అయితే మాకు ఓట్లే లేవు, మేమున్న 5% ఏడే గెలుస్తామే. వాళ్ళ రాజకీయ అస్తిత్వాన్ని, వాళ్ళ రాజకీయ ఆధిపత్యాన్ని కాపాడుకోనికే బీసీలు దొక్కుతారు. 1000% రేవంత్ రెడ్డి కులపక్షపాతే, 1000% రేవంత్ రెడ్డి అగ్రకుల ఆధిపత్య వర్గాల్లో ఉన్న అతి పెద్ద మోనోపోలీ, అతి పెద్ద మోనోపోలీ. ఎందుకంటే మేము ఇన్ని రోజులు మేము అట్లా అనుకోలే. కానీ ఏదైతే నీ వ్యవహార శైలి ఉందో, ఏదైతే నీ అది ఉందో చూస్తుంటే మాకు కూడా అర్థమవుతుంది. కనీసం పిల్లలు చదువుకుంటే ఫీజు రియంబర్మెంట్స్ ఇస్తలేరండి. బీసీ పిల్లలు చదువుకుందామంటే ఫీజు రియంబర్మెంట్స్ ఇయ్యక పిల్లలు ఉద్యోగాలకు పోతారు. అంటే ఎవరిని ఎంత తప్పిది? ఫీజు రియంబర్మెంట్స్ కూడా కేంద్రం అడగకుండా, నేను 42% మంత్రులు ఇవ్వడానికి కూడా కేంద్రం అడగకుండా, కేంద్రమోడు రాష్ట్రమోడు కలిసి బీసీలను వంచిస్తున్నారు. రేపు ఖచ్చితంగా నీళ్ళేవో పాలేవో తెలిసిపోయినాయి, దోస్తోడో దోషోడో వెళ్ళిపోయింది. ఖచ్చితంగా బీసీలు మంచిని మంచి అంటారు, చెడుని చెడే అంటారు. వీళ్ళు చేసే దుర్మార్గానికి ఖచ్చితంగా బీసీలు వీళ్ళని రాజకీయ సమాధానం చేస్తారు. అంటే మీలాంటి యువ నాయకులు ఎన్నో రోజుల నుంచి పోరాటం చేస్తున్నారు, అయ్యే పనేనయ్యా. ఖచ్చితంగా మీరే చూస్తున్నారు, మీడియా ద్వారా అనేక సంవత్సరాలుగా మీరు కూడా పనిచేస్తున్నారు. కాబట్టి బీసీ మూవ్మెంట్ ఎంత వచ్చింది? ఓ బంధిస్తే గ్రామీణ స్థాయిలో కూడా ఆగిపోయే చరిత్ర వచ్చినది. బీసీ పదంతోనే దేశ రాష్ట్ర రాజకీయాలు నడుస్తున్నాయి. ఖచ్చితంగా తెలంగాణ ఉద్యమం లాగానో, భారత స్వతంత్ర ఉద్యమం లాగానో బీసీ ఉద్యమం మొదలైంది.
ఖచ్చితంగా అంతిమంగా బీసీల రాజ్యాధికారం వచ్చేదాకా ఈ పోరాటం ఆగదు. ఇటువంటి ద్రోహులను మీరు మీ కళ్ళ ముందే ఏరి పారేసే రోజులు కూడా వస్తాయి.